రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాక్లూర్ గ్రామానికి సంబంధించినటువంటి మర్డర్ కేసు ఒకటే ఫ్యామిలీలో 6 మెంబర్స్ను హత్య చేయడం జరిగింది. ప్రాపర్టీ కొరకు మరియు ఆ ప్రాపర్టీ కాజేయాలనే ఉద్దేశంతో హత్య చేసి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కేసులో నేడు నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి శ్రీమతి కుంచాల సునీత గారు తీర్పిచ్చిండ్రు. దాంట్లో వాళ్ళిద్దరికి మెండ ప్రశాంత్ మెండ ఒడ్డెమ్మకు జీవిత ఖైదు విధించింది. అట్లాగే జీవిత ఖైదుతో పాటు 2,000 రూపాయల జరిమానా, ఒకవేళ 2,000 రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ 6 నెలలు జైలు శిక్ష. అంతేకాకుండా దాంట్లో సాక్షాత్ తారుమారు చేయడానికి ప్రయత్నించిన దాంట్లో 3 సంవత్సరాలు, దాంట్లో కూడా 1,000 రూపాయల జరిమానా. వీళ్ళని చీటింగ్ చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ కేసులు మొత్తం రాష్ట్రాన్ని సంచలనం సృష్టించి 2 పిల్లల్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ ఉంది. వాళ్ళ ప్రసాద్ను మరియు వాళ్ళ సిస్టర్స్ను, ఆయన భార్యను చంపిన కేసులు 2 నిజామాబాద్లో, ఇంకా 1 కామారెడ్డి, 1 మెడ్చల్ కోర్టులలో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ 2 కేసుల్లో నేను జీవిత ఖైదు విధించడం జరిగింది.